హాయ్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం ఫెమ్లోని సెకండ్ యూనిట్లో ఒక ప్రాబ్లం అనేది డిస్కస్ చేసుకుందాము. సెకండ్ యూనిట్ నుంచి కొంత థియరీ పార్ట్ వస్తుంది, అలాగే ఒక ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో యూనిట్ సెకండ్లో మనకి ఫార్ములాస్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. షేప్ ఫంక్షన్స్ ఫార్ములాస్, అలాగే ఇంటర్పోలేషన్ ఫంక్షన్ ఫార్ములాస్ అనేవి ఉంటాయి. వాటి యూస్ చేసి మనము డిస్ప్లేస్మెంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే స్ట్రెస్, స్ట్రెయిన్, అలాగే ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఈ ప్రాబ్లం ద్వారా ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం అనేది చదువుతాను. కన్సిడర్ ద బార్ ఇన్ ఫిగర్ క్రాస్ సెక్షనల్ ఏరియా. సో ఎలిమెంట్ యొక్క ఏరియా వాల్యూ ఇచ్చేసాడండి 7.742 సెంటీమీటర్ స్క్వేర్, అండ్ యంగ్స్ మాడ్యులస్ వాల్యూ కూడా క్యాపిటల్ ఈ ఇచ్చాడు. అలాగే Q1 వాల్యూ ఇచ్చాడు, అలాగే Q2 వాల్యూ కూడా ఇచ్చాడు. ఇవి మాత్రం ఎంఎంస్లో ఇచ్చాడు, ఏరియా సెంటీమీటర్ స్క్వేర్లో ఇచ్చాడు, అలాగే యంగ్స్ మాడ్యులస్ పాస్కల్స్లో ఇచ్చాడు. యూనిట్స్ మాత్రం కేర్ఫుల్గా గమనించుకోండి. మీరు ఆ వాల్యూ అనేది మీటర్స్లో ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే అన్ని మీటర్స్లోనే ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కన్వర్ట్ చేసుకోవాలి. లేదా ఎంఎంస్లో మీరు వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అన్నీ కూడా ఎంఎంస్లో కన్వర్ట్ చేసుకోవాలి, అది చూసుకోండి. సో మనకి ఈ వాల్యూస్ Q2 వాల్యూ ఇచ్చాడు, అలాగే డిటర్మైన్ ద ఫాలోయింగ్ బై హ్యాండ్ క్యాల్కులేషన్స్. సో ABC అనే 3 బిట్స్ ఇచ్చాడు. ఒకటి ఏంటంటే డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు పాయింట్ P దగ్గర, అలాగే స్ట్రెయిన్, అలాగే స్ట్రెస్, అలాగే థర్డ్ దాంట్లో ఏంటంటే ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనకు ఒక ఫిగర్ ఇచ్చాడండి. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర X వాల్యూ ఇచ్చాడు. సో ఇది X1, ఇది X వాల్యూ అండ్ X2. ఇది 1 డైమెన్షనల్ ప్రాబ్లం కనుక ఇక్కడ ఇలా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పాయింట్ దగ్గర Q1 అంటే Q1 Q2 అనేది నోడల్ డిస్ప్లేస్మెంట్ అండి. సో Q1 దగ్గర నోడ్ 1 దగ్గర Q1, నోడ్ 2 దగ్గర Q2. P అనే పాయింట్ అంటే లోడ్ ఇక్కడ అప్లై అవుతుంది, అంటే P అనే పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇచ్చిన డేటాని కంప్లీట్గా మనకి ఏదైతే ఇచ్చాడో ఆ డేటా అంతా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత ఒక రఫ్ ఫిగర్ అనేది మనం డ్రా చేయాలి. క్వశ్చన్లో ఏదైతే ఫిగర్ ఇచ్చాడో అదే ఫిగర్ ఇంకా డీటెయిల్డ్గా, అంటే ఏది ఎలిమెంట్ 1 కింద తీసుకుంటున్నాం, ఎలిమెంట్ ఏదైతే 2 కింద తీసుకుంటున్నాం, సో ఏ నోడల్ డిస్ప్లేస్మెంట్ ఎలా మార్క్ చేస్తున్నాం అనేది ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా మనం రఫ్ ఫిగర్ డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి లెంత్ వాల్యూ తెలీదు, ఎల్ వాల్యూస్ మనకు తెలీదు. సో 2 ఎలిమెంట్స్ కింద మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడ మామూలుగా మెన్షన్ చేయడం అయితే ఇలా చేసాము, కానీ సఫిషియెంట్ డేటా లేదు కదా. సో అందుకునే మనం ఏం చేస్తున్నామంటే ఇంకా డివైడ్ చేయట్లేదు అన్నమాట. సో డివైడ్ చేస్తే మనకి 3 నోట్ పాయింట్స్ వచ్చేస్తాయి. ఇలా డివైడ్ చేసాం అనుకోండి, ఇది 1, 2 అండ్ 3 పాయింట్స్ కింద వచ్చేస్తాయి. సో మనకి సఫిషియెంట్ డేటా ఉంటే మనం ఎన్ని కిందన్నా మనం డివైడ్ చేసుకోవచ్చు. సో సఫిషియెంట్ డేటా లేదు కనుక సో ఇది నోడ్ 1 అండ్ ఇది నోడ్ 2 కింద మాత్రమే మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ X1 ఏమో 38 సెంటీమీటర్స్ ఇచ్చాడు డిస్టెన్స్, అండ్ X ఏమో 51 సెంటీమీటర్స్ ఇచ్చాడు, X2 ఏమో 59 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. సో ఇస్తే మనకి ఇక్కడ లెంత్ వాల్యూ అనేది తెలియదు, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అనేది తెలియదు. దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ విధంగా ఎల్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఈ మొత్తం డిస్టెన్స్ కావాలి అంటే ఏం చేస్తాము, దీన్ని మైనస్ ఇది చేస్తే మనకి మొత్తం డిస్టెన్స్ వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ డిస్టెన్స్ మాత్రమే తెలియాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ లాస్ట్లో ఉన్నది వాల్యూ ఏంటి 51 కదా, 51 మైనస్ 38 చేస్తాం. అలాగే ఇప్పుడు ఈ డిస్టెన్స్ మాత్రమే తెలియాలి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము 59 మైనస్ 51 చేస్తే ఈ షార్ట్ డిస్టెన్స్ ఎంతో మనకి తెలుస్తుంది. సేమ్ అదే విధంగానే ఇక్కడ వేయడం జరిగింది. సో ఇప్పుడు ఎందుకు వేయడం, ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కదా
అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇవి ఏంటంటే జస్ట్ ఒక పొజిషన్ నుంచి ఈ పాయింట్కి ఎంత డిస్టెన్స్ అనేది మాత్రమే మార్క్ చేయడం జరిగింది, కానీ ఈ మధ్య డిస్టెన్స్ మార్క్ చేయడం జరగలేదు. అందుకనే మనం ఎల్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకి షేప్ ఫంక్షన్ డెరివేషన్లో ఒక చిన్న పార్ట్ అనేది నేను ఇక్కడికి కట్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది పీడిఎఫ్లో. మీకు ఇది అర్థమవుతుందని. ఈ ఫిగర్ చూసారు కదా, మనకి ఎప్పుడు కూడా ఎక్స్ వాల్యూస్ అనేవి ఇక్కడ మనం తీసుకునేది, ఇప్పుడు మనకి ఫిగర్లో ఇచ్చిన ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇది ఏదైతే ఉందో ఇది ఒక స్మాల్ ఎలిమెంట్, ఒక ఫైనైట్ ఎలిమెంట్. మనకి ఇలా ఉంటుంది కదండి. ఒక ప్రాబ్లం ఏదైనా తీసుకున్నాము అని అంటే, ఇది ఒక ప్రాబ్లం అనుకున్నట్లయితే దీనిలో ఒక స్మాల్ ఎలిమెంట్ని మనం తీసుకుని మనం దాన్ని అనలైజ్ చేస్తున్నాము. ఎందుకు? ఫెయిల్యూర్ ఫైండ్ అవుట్ చేయడానికి, స్ట్రెస్సెస్ ఫైండ్ అవుట్ చేయడానికి, రియాక్షన్ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేయడానికి, స్ట్రెయిన్ ఫైండ్ అవుట్ చేయడానికి, అన్నీ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకుని దాన్ని అనలైజ్ చేస్తున్నాము. అంతేగాని ఓవరాల్ ప్రాబ్లం మొత్తాన్ని కూడా మనం తీసుకోలేదు కదా. అంటే ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకున్నాము అంటే దాని యొక్క ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ ఈ పాయింట్ దగ్గర ఇక్కడ మన వాల్యూస్ ఉన్నాయి కదండి, డిస్టెన్స్ వాల్యూస్. ఆ వాల్యూస్ ఎలా మనం నోట్ చేస్తాము అని అంటే ఒక ఫిక్స్డ్ బౌండరీ, ఒక ఫిక్స్డ్ పొజిషన్ దగ్గర నుంచి మనం మార్క్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ తీసుకున్నది కూడా ఆ పొజిషనే. సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గరికి x1 వాల్యూ సమ్ అక్కడ 58 ఎంతో నోట్ చేసాం కదా. సో అది ఒక నిమిషం 38. అలాగే ఈ పొజిషన్ దగ్గర నుంచి ఎక్స్ వాల్యూ ఎంత అంటే 51. అలాగే ఈ పొజిషన్ నుంచి ఈ x2 వాల్యూకి ఎంత అని చెప్పేసానంటే అది 59 సెంటీమీటర్స్ అని నోట్ చేసాం. అంతేగాని మనం ఈ మధ్యన ఉన్న డిస్టెన్స్ వాల్యూస్ మనం నోట్ చేయడం జరగలేదు. సో వాటికి ఫైండ్ అవుట్ చేయడానికే మనం ఎల్ అనేది x2 మైనస్ x అని చెప్పేసి, లేకపోతే x మైనస్ x1 చెప్పేసి ఈ విధంగా మనం ఫార్ములేట్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో డైరెక్ట్గా మనం వాల్యూ ఇవ్వాలి అని అంటే ఇది ఇక్కడ ఈ 1 పాయింట్ దగ్గర ఫిక్స్డ్ పొజిషన్ అయితే కాదు ఇది. సో ఒక పొజిషన్ నుంచి, ఒక బౌండరీ నుంచి మనం సర్టెన్ డిస్టెన్స్లో మనం నోట్ చేసిన వాల్యూసే ఇవి. అందుకనే ఎల్ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం కదండి ఎల్ వాల్యూస్. సో ఈ డిస్టెన్స్ L1 వాల్యూ ఏమో 13 సెంటీమీటర్స్ అండ్ L2 వాల్యూ వచ్చేసి 8 సెంటీమీటర్స్ కింద మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడ క్యూ వచ్చేసరికి Q1 Q2 మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది, కాలం మ్యాట్రిక్స్. క్యూ మ్యాట్రిక్స్ ఎప్పుడు కూడా మనకి కాలం మ్యాట్రిక్స్ కిందే మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి ఈ వాల్యూస్ కూడా ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఏ బిట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే డిస్ప్లేస్మెంట్ అట్ పాయింట్ పీ అనే పాయింట్ దగ్గర డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయమని అంటున్నారు. అయితే మనకి సెకండ్ యూనిట్లో ఏంటంటే పర్టికులర్గా ఈ ఫార్ములాస్ అనేవి మనకు కనిపిస్తాయి. సో ఏ యూనిట్కి ఆ యూనిట్ సెపరేట్గా ఫార్ములాస్ ఉంటాయి మన ఫెమ్లో వచ్చేసి. సో యూనిట్ 2లో మనకు వచ్చేసినట్లయితే చూసినట్లయితే మనకి డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది, ఈక్వేషన్ u = n1q1 ప్లస్ n2q2. ఇక్కడ n1 n2 అనేవి ఏంటంటే షేప్ ఫంక్షన్, వేర్ q1 q2 అనేది ఏంటంటే నోడల్ డిస్ప్లేస్మెంట్స్ అంటాం. u అనేది డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్, q1 q2 అనేది పర్టికులర్ ఆ నోడ్ పాయింట్ దగ్గర ఉండే డిస్ప్లేస్మెంట్ని మనం q1 కింద q2 కింద అని అంటాం. సో నోడల్ డిస్ప్లేస్మెంట్ వాల్యూస్ మాట అవి. సో ఇక్కడ షేప్ ఫంక్షన్ అనేది ఇలా ఫార్ములేట్ చేస్తాం. ఇక్కడ x2 మైనస్ x1 అనేది ఏంటంటే మనకి ఇలాగా ఎలిమెంట్ ఉంది కదండి, ఇది x1 ఇది x2 కింద తీసుకున్నాం కదా. సో ఈ కంప్లీట్ డిస్టెన్స్ కావాలి అని అంటే అప్పుడు ఏం చేస్తాం, ఈ వాల్యూ మైనస్ ఈ వాల్యూ చేస్తే ఈ ఎలిమెంట్ మొత్తం ఎంతైతే డిస్టెన్స్ ఉందో అది మనకు వచ్చేస్తుంది. సో x2 మైనస్ x1 అంటే మనం ఎల్ కింద తీసేసుకోవచ్చు. సో ఆ విధంగా తీసుకుంటాం. సో ఇలా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత
n1 n2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి q వాల్యూస్ ఆల్రెడీ ఇచ్చాడు కదా, ఇవి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి డిస్ప్లేస్మెంట్ వాల్యూ అనేది వస్తుంది. సో డిస్ప్లేస్మెంట్ ఇక్కడ సెంటీమీటర్స్లో మనం మెన్షన్ చేయడం జరిగింది. సెంటీమీటర్స్లోనే మెన్షన్ చేయక్కర్లేదు, మన ఇష్టం, అది మీటర్స్లో చేయొచ్చు, లేకపోతే ఎంఎంస్లో కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో యూనిట్స్ ప్రకారంగా మీరు వాల్యూస్ కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసరికి స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్. ఈ రెండు స్ట్రెయిన్ ఫార్ములా వచ్చేసి B ఇంటూ Q. సో డిస్ప్లేస్మెంట్ మ్యాట్రిక్స్ B అంటే 1/x2 - x1 ఇంటూ -1 1. సో ఈ x2 - x1 అన్న L అన్న ఒకటే. సో 1/LE అంటే లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్ అని అర్థం. 1/L ఇంటూ -1 1 అనేసుకుని ఇంటూ Q అంటే ఇది Q మ్యాట్రిక్స్ అనమాట, అంటే డిస్ప్లేస్మెంట్ మ్యాట్రిక్స్. సో కాలమ్ వైజ్ మనం వేసుకున్నాము. సో ఇది ఇంటూ ఇది చేసినట్లయితే మనకి వాల్యూ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ స్ట్రెయిన్ కాబట్టి యూనిట్స్ ఉండవు. వేర్ స్ట్రెస్ దగ్గరికి వచ్చేసరికి క్యాపిటల్ E ఇంటూ స్మాల్ e వస్తుంది, అంటే యంగ్స్ మాడ్యులస్ ఇంటూ స్ట్రెయిన్. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మనకి స్ట్రెస్ Nm/m². నెక్స్ట్ వచ్చేసరికి C-bit ద ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ K. సో కేకి ఫార్ములా ఏంటి? A ఇంటూ క్యాపిటల్ E/L ఇంటూ 1 -1 -1 1. సో ఇక్కడ వాల్యూస్ అనేవి మొత్తం కూడా ఏంటంటే మనకి ఇక్కడ మొత్తం కూడా మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవడం జరిగింది వాల్యూస్ అనేవి. అవి ఒకసారి చూసుకోండి కన్వర్షన్ అనేది. సో వీటినన్నింటినీ మల్టిప్లై చేస్తే మనకి స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మన క్వశ్చన్లో ప్రాబ్లంలో అడిగింది కూడా ఇవి ఫైండ్ అవుట్ చేయమని అడిగారు కదా, సో ఇక్కడితో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఒకవేళ యూనిట్ 2 నుంచి ఈ మోడల్లో ఏమన్నా ఇస్తే కనుక మీరు ఈ ఫార్ములాస్ యూస్ చేసుకుని మీరు ఫైండ్ అవుట్ చేయవలసి వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.